ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక నూతన ఉదయాన మిమ్మల్ని అంతని విధంగా కలుసుకొని దేవుని స్తుతించడానికి, ఆయన మనకు అనుగ్రహించిన మాటను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారో, ఈ సంవత్సరం కూడా దాటిపోతుంది, సంవత్సరం చివరికి వచ్చాము. ఈ పరిస్థితులన్నీ కూడా ఇలానే ఉన్నాయి. ఏది చేయలేకపోతున్నానో, ఎంత చేసినా నా జీవితం ఇలానే ఉంటుందని భారమైన గుండెతో ఈ మాటలు వింటున్నారా? దేవుడు ఆసక్తి కలిగి నిన్ను దీవించాలని, నీ జీవితాన్ని బాగు చేయాలని ఉదయాన్నే నీతో మాట్లాడుతున్నారు. ఎంత మాత్రం కూడా కలవరపడొద్దు. దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి మాటను విశ్వసించండి. దాని నెరవేర్పును తప్పక మీరు చూస్తారు. చాలామంది మీ ప్రార్థన విన్నపాలు నాకు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒకవేళ క్రొత్తగా వింటూ ఉంటే మీ ప్రార్థన అవసరం ఏదైనప్పటికీ తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షించి మీ అందరినీ రక్షించగల చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కామెంట్స్ అన్ని చదువుతున్నారని, మీ కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. మిమ్మల్ని గూర్చి ఎన్ని ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరుతున్నాయి. అయితే మీరు దేవుని పాదాలు పట్టుకోండి, ప్రార్థించండి పట్టుదలతో. దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నాడు. అనేక కార్యములు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనము. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. ఆమేన్. చూడండి, ఈ మాట సౌలు దావీదుతో అంటున్నాడు. దావీదును చంపాలని అనేక దినాలుగా ప్రయత్నిస్తూ, అనేక దినాలుగా దావీదును తరుముతూ ఉన్న సౌలు ఒకరోజున అంటున్నాడు, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము పొందుదువుగాక అని. అవును, శత్రువుల నోట కూడా మన విజయాన్ని గురించి మాట్లాడిస్తాడు మన దేవుడు. ఈరోజు మనుషులు నిన్ను గూర్చి నువ్వు విజయం పొందలేవు, నువ్వు సాధించలేవు, నీ జీవితంలో ఏమీ జరగదు, ఈ కార్యం ఎంతమాత్రం నువ్వు చూడలేవు, నీ జీవితం ఇక అంతే, నీవన్నీ కోల్పోయావు, అన్నీ పోగొట్టుకున్నావు, ఇక మంచి ఫ్యూచర్ లేదని అంటున్నారేమో. అయితే వారి నోటే దేవుడు నీ విజయాన్ని గురించి మాట్లాడించబోతున్నాడు. అవును, మనము నమ్మిన ప్రభువు శత్రువులను సహా మిత్రులుగా మార్చే దేవుడు. ఈరోజు ఎవరైతే చేతల ద్వారా నేను బాధించడానికి, మాటలతో నేను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూ, అనేక నిందలు నీపై వేస్తూ, అనేక మాటలతో నేను హింసిస్తూ ఉన్నారో, వారి ఎదుట దేవుడు నిన్ను దీవించినప్పుడు వారినితో మాట్లాడతారు. నీవు ఘనకార్యాలను పూనుకుంటావు, అనేక గొప్ప కార్యాలు జరిగిస్తావు. ఎందుకంటే నువ్వు గొప్పవాడవు, దేవుని చేత నీవు ఆశీర్వదించబడ్డావు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడని. సొంత మామైన సౌలు దావీదును ఎంతగానో హింసిస్తూ ఉన్నాడు. తన సైన్యం అంతటితో దావీదును చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంతగా కక్ష కట్టి చంపాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి నోటుతోటి ఆ మాట దేవుడు పలికించారు అంటే, ఈరోజు నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని నీకు మిత్రులుగా మార్చబోతున్నాడు. నీకు విరోధంగా పనిచేస్తున్న వారిని దేవుడు నీకు అనుకూలంగా మార్చబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని ఆయన నిర్వీర్యం చేయబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా లేస్తున్న చీకటి శక్తులను ఆయన అణిచివేయబోతున్నాడు. ఇక నీకు వ్యతిరేకంగా ఏదున్నా నువ్వు భయపడక్కర్లేదు. నీవు చేయాల్సింది ఒక్కటే అన్నాడు దావీదు. తనకు శత్రువుగా ఉండి తనను తరుముతున్న సౌలు తన చేతికి చిక్కినప్పుడు, ఒక గుహలో ఆదమరిచి నిద్రపోతూ ఉన్నప్పుడు అతన్ని సంహరించకుండా, ఇతను నన్ను చంపబోతున్నాడు కదా, ఇతను చంపితే నేను బ్రతుకుతానని అనుకోకుండా శత్రువుగా ఉన్న వ్యక్తిని క్షమించి విడిచిపెట్టి వచ్చేశాడు. శత్రువుగా ఉన్న సౌలుకు ఏ హాని కలిగించకుండా, అతనిని ముట్టకుండా, నేను మరణించినా పర్వాలేదు, అతను నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను మాత్రం పాపం చేయను, అతను నాకెంత శత్రువుగా ఉన్నా నేను మాత్రం అతని శత్రువుగా భావించను, పగ తీర్చుకుంటే నా పని కాదు, నా ప్రభువు ఉన్నాడు అని తన చేతికి చిక్కిన సౌలును విడిచిపెట్టి వచ్చాడు. ఎంత అద్భుతకరమైన విషయం కదా.
అందుకే దేవుడు దావీదును నా హృదయానుసారుడు అంటున్నాడు. నిజంగా ఇది దేవుని హృదయమే. మనుషుల హృదయం అయితే నన్ను చంపుతున్నాడు కదా, నేను అతను చంపాలి అనుకుంటారు. కానీ దావీదు దేవుని హృదయంతో ఆలోచించాడు. ప్రభువులా క్షమించాడు, ప్రభువులా క్షమించాడు, ప్రభువులా హాని కలిగించలేదు. దావీదు హృదయాన్ని చూచిన దేవుడు దావీదును సింహాసనం ఎక్కించాడు. దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న సౌలు అన్నీ కోల్పోయాడు. శత్రువుల చేతిలో చంపబడ్డాడు. అప్పటికి దావీదు నిస్సహాయుడిగా ఉన్నాడు. ఎవరి సహాయం లేదు. తరుముతున్న సౌలు చేతుల నుండి విడిపించగల శక్తి లోకంలో ఎవ్వరికీ లేదు. అందుకే తరమబడుతూ ఉన్నాడు. అంతటి నిస్సహాయ స్థితిలో ఉండి కూడా దావీదు క్షమించాడు. నేనేమి లేనివాడుగా ఉన్నాను కదా, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను కదా, దేవుడు అతని నా చేతికి అప్పగించాడేమో అని కూడా అనుకోలేదు. అంత కఠినంగా ఉన్న సౌలును క్షమించాడు. అందుకే దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, దేవుని చేత హెచ్చించబడ్డాడు, దేవుని చేత రాజుగా అభిషేకించబడ్డాడు. ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీకు శత్రువులుగా ఎంతమంది మారిపోయారో, నీకు వ్యతిరేకంగా ఎంతమంది లేచారో, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరు నీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారో, వారెవ్వరైనప్పటికీ నీ బంధువులైనా, స్నేహితులైనా, నీ ఇరుగు పొరుగు వారైనా, నీకు కీడు చేయి చూస్తున్న వారు ఎవ్వరైనా, నీవు దావీదులా వారిని క్షమించి వారికి హాని చేయడానికి నీకు అవకాశం వచ్చినా నువ్వు హాని చేయకుండా, వారిని అంతం చేయడానికి నీకు అవకాశం వచ్చినా వారిని అంతం చేయకుండా, వారిని నశింప చేయకుండా, వారిని బాధించకుండా, వారిని వేధించకుండా నీ వ్యాజ్యాన్ని ప్రభు చేతులకు అప్పగిస్తే యుద్ధం నీకు బదులుగా ఆయన చేస్తాడు. నీకు శత్రువులుగా మారిపోయిన వారందరినీ నీకు మిత్రులుగా మార్చేస్తాడు. శత్రువుల ఇంట నీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ ఇంతవరకు నీకు శత్రువులుగా మాట్లాడుతున్న వారిని క్షమించలేకపోయావేమో, నీకు విరోధంగా లేస్తున్న వారిని క్షమించలేకపోయావేమో, అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వారితో సమాధానపడు, వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు. వారిని జీవితంలో ఎంత నష్టం కలిగించినా నీవు మాత్రం వారికి నష్టం కలిగించొద్దు. వారి మంచిని నువ్వు కోరుకో. నీవు గనుక ప్రభు వల్లే క్షమిస్తే, ప్రభు వల్లే ప్రేమిస్తే ఒకానొక దినం వస్తుంది. ఆ దినాన వారందరూ కూడా నీకు సాష్టాంగ పడతారు. ఆ విధంగా దేవుడు పరిస్థితులన్నిటినీ మార్చివేస్తాడు. యోసేపు జీవితంలో ఏ విధంగా తన స్వంత అన్నదమ్ముల యోసేపును గోతులోనికి త్రోసివేసి అమ్మివేసి చివరికి యోసేపుకు సాష్టాంగ పడ్డారో, ఆ విధంగా నిన్ను కూడా చేస్తాడు దేవుడు. నీవు కూడా యోసేపుల వారిని క్షమిస్తే, యోసేపు వల్లే నేను చంపాలనుకుంటున్న వారిని, నీకు విరోధంగా మాట్లాడుతున్న వారిని నీవు క్షమించగలిగితే ఒక రోజున వారు కూడా నీకు సాష్టాంగ పడేటట్లుగా దేవుడు చేస్తాడు. వారందరికీ నిన్నే ఆధారంగా చేస్తాడు. కాబట్టి ఈ రోజున ఇంతవరకు నువ్వు క్షమించలేకపోయినా, తండ్రి నేను క్షమిస్తున్నానయ్యా, వారు చేసిన గాయాన్ని మానపండు తండ్రి, ఆ గాయం ఉన్నప్పటికీ కూడా నేను క్షమిస్తాను, ఆ గాయం ఉన్నప్పటికీ కూడా వారిని ప్రేమిస్తాను, వారి కొరకు ప్రార్థిస్తానని ఈ ఒక నిర్ణయం తీసుకో. వారి కొరకు ప్రార్థించడం ప్రారంభించు. అద్భుతకరమైన భవిష్యత్తు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్ముతున్న వారు, తండ్రి నేను నమ్ముతున్నాను, నేను ఆ విధంగా చేయడానికి నాకు శక్తినే ఉండు తండ్రి, శత్రువులను ప్రేమించే శక్తిని నాకు దయచేయండి, వారి కొరకు ప్రార్థించే శక్తిని నాకు ఇవ్వండి అని ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆత్మీయ యుద్ధములో నా అంతరంగములో పోరాడుచున్నాను, పరుగెత్తుచున్నాను. ఆత్మీయ యుద్ధములో నా అంతరంగములో పోరాడుచున్నాను, పరుగెత్తుచున్నాను. ఓటమిని నేను ఇక కోరనయ్యా, జయ జీవితమునే దయచేయుమయ్యా నా యేసురాజా. నీ సన్నిధానంలో నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా, నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా. తండ్రి నీకు వందనాలు.
నీ ఉచిత కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా. మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేసినందుకు వందనాలు దేవా. ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నీ శత్రువుల నోటని నిన్ను గూర్చి అద్భుతకరమైన మాటలు మాట్లాడించబోతున్నానని వాగ్దానం చేశారు అయ్యా. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థిస్తున్నారో అందరి జీవితాలు వాగ్దానం నెరవేరుస్తున్నారు నమ్ముతున్నాను. ఇంతవరకు వారికి అనేక మంది శత్రువులుగా మారిపోయి వారిని బాధిస్తూ ఉన్నా ఈ రోజు నుండి క్షమించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అట్టి ప్రభువు మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. మా రక్షకుడు ఏ విధంగా ఆయనను చంపుతున్న వారిని చూచి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని వారందరినీ క్షమించారో ఆ విధంగా క్షమించే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇదిగో ఎంతమంది కన్నీటితో ప్రార్థిస్తున్నారో తండ్రి. అయ్యా నేను శత్రువును క్షమించలేకపోతున్నాను, అట్టి మనస్సు నాకు దయచేయండి అని గోజాడుతున్నారో, నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో ప్రతి ఒక్కరి మొరను మీరు ఆలకిస్తున్నందుకు, వారి హృదయంలో అద్భుత కార్యం జరిగిస్తున్నందుకు, కఠినమైన వారి మనస్సులను మార్చివేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి ఎంతమంది అయితే సమస్యల శోధనలో ఉండి అనేక బాధల్లో, అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక వ్యాధులతో, అనేక సమస్యలతో ఉండి వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారో అందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి జీవితంలో మీరు అడుగుపెట్టండి, ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టండి. వారి ఎదుట ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించి, వారు చేయలేని ప్రతి కార్యమును నీ శక్తి ద్వారా జరిగించి, వారు వెళ్ళలేని ప్రతి మార్గంలో చేపట్టుకొని మీరు నడిపించి, వారికి అసాధ్యమైన ప్రతి కార్యమును మీరు జరిగించి, వారి యుద్ధాన్ని వారికి బదులుగా మీరు జరిగించి అద్భుతకరమైన జయమును దయచేస్తున్నారని నమ్మి మా ఆత్మీయ కుటుంబం అంతటి చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈరోజు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతులు పెడుతున్నాను అయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎక్కడికి వెళ్ళబోతున్నారో, ఏ పని చేయబోతున్నారో, ఎవరితో మాట్లాడబోతున్నారో, ఏ కార్యం కొరకు ప్రిపేర్ అవుతున్నారో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మీరు జయము దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంతమంది నీకు శత్రువులు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రభు తెలియజేస్తున్నారు నీ శత్రువుల నోటే నిన్ను గురించి ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడేటట్లుగా దేవుడు మార్చివేయబోతున్నాడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబానికి తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.